గురువుగారు మరైతే జ్ఞానం లేకుండా చేసినటువంటి పూజలు, కర్మల కన్నా దేనితో చేసినవి అధిక ఫలాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్ఞానంతో చేసేటువంటి కర్మ ఉత్తమోత్తమైన ఫలితాన్ని ఇస్తుంది, అందులో అనుమానం లేదు. జ్ఞానం లేకుండా చేసేటువంటి కర్మ ఉత్తమోత్తమ ఫలితాన్ని ఇవ్వదు. యదేవ విద్యయా కరోతి ఛాందోగ్యోపనిషత్. విత్ జ్ఞానే, మనం విద్య అంటున్నాం చూడండి. విద్య అనంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానము అంటే జ్ఞానే అని సంస్కృతంలో ధాతువు. జ్ఞానే అంటే తెలుసుకొనుట అనేదాన్ని జ్ఞానము అనే పదంలో వాడతారు. యదేవ విద్యయా కరోతి, ఒక మంత్రం చదువుతున్నాం, ఒక దేవతా స్తోత్రం చదువుతున్నాం, మామూలుగా చదివితే భక్తిభావంతో చదివితే నీకు 50% ఫలితం మాత్రమే లభిస్తుంది. దానిని జ్ఞానంతో అందులో ఉండే ఆంతర్యం తెలుసుకొని, అందులో ప్రతి పదానికి అర్థం తెలుసుకొని, ఆ దేవదేవుడి యొక్క, ఆ శివుడి యొక్క, ఆ విష్ణువు యొక్క, అమ్మవారి యొక్క ఆ పారమ్యాన్ని, ఆ గొప్పతనాన్ని తెలుసుకుంటూ లోపల హృదయంలో పరవశిస్తూ ఆ స్తోత్రాన్ని చదువుతూ ఉంటే, ఆ పదాలని వల్లెవేస్తూ ఉంటే, అప్పుడు జ్ఞానంతో కూడినటువంటి కర్మ జ్ఞానం లేకుండా ఒక పువ్వు తీసుకొని 2 పూలను తీసుకొని అలా వేయటంలో అది కొంత ఫలితాన్ని మాత్రమే ఇస్తుంది. ఆ పూలు వేసేటప్పుడు ఆ మంత్రం యొక్క అర్థం తెలుసుకొని గనక వేస్తే అది అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఛాందోగ్యోపనిషత్తులో గురువు గారు శిష్యుడికి చెప్తాడు. ఉపనిషత్తు అని అంటే వేదాలకి దగ్గరగా ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి గ్రంథాలు కాబట్టి ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటి మాట శిరోధార్యం కనుక ప్రతి వాళ్ళం కూడా ఈ సంస్కృతంలో వ్రాయబడినటువంటి ఈ స్తోత్రాలకి, గ్రంథాలకి, ప్రతి వాటి వెనకాల ఉన్నటువంటి అర్థం, మనం ఏ పూజ చేస్తున్నా సరే ఆ పూజకు సంబంధించినటువంటి అర్థం తెలుసుకొని మనం కనుక ఆ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తే అది జ్ఞానంతో కూడినటువంటి కర్మ అవుతుంది. అప్పుడు తొందరగా ముముక్షు అవుతాడు. ముముక్షువు అంటే మోక్షాన్ని తెలుసుకునేటువంటి ఇచ్ఛ కలిగినటువంటి వాడు ముముక్షువు. కాబట్టి ఆ ముముక్షువు అవుతారు. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా జ్ఞాన కర్మని చెయ్యాలి, ఉత్త కర్మని ఎవరూ కూడా చెయ్యకూడదు. ఇది ఛాందోగ్యోపనిషత్తు చెప్పిన సత్యం.